Hi everyone, welcome back to the channel. This is your class 10 mathematics introduction to trigonometry exercise 8.3. First question. Express the following trigonometric ratios sin A, secant A, tan A in terms of cot A. So sin A, first of all sin A. Let us start with sin A. So ఈ sin A అనే ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియోని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏలో రాయాలంట. అంటే sin A ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని రాయాలి. ఆ సంథింగ్లో కాట్ ఏ మాత్రమే ఉండాలి. కాట్ ఏ యొక్క రేషియోస్లో sin ఏని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అదేవిధంగా సీకెంట్ ఏ టాన్ ఏని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏలో ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని రాసినప్పుడు ఆ సంథింగ్లో అన్ని కాట్ ఏ ఇన్వాల్వ్ అయి ఉండాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఫస్ట్ మనం సైన్ ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, వి నో దాట్ సో మనకి 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి కదా. సో దాంట్లోంచి మన థర్డ్ ఐడెంటిటీ అయిన కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ ఏ అన్న ఐడెంటిటీని నేను తీసుకుంటా. ఇది మన థర్డ్ ఐడెంటిటీ, అవునా? సో ఈ ఐడెంటిటీనే మీరు ఎందుకు తీసుకుంటున్నారండి? ఫస్ట్ ఐడెంటిటీని తీసుకోవచ్చు కదా. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దాంట్లో కూడా సైన్ ఏ ఇన్వాల్వ్ అయి ఉంది కదా, బట్ ఇక్కడ కాట్ లేదు కదా, కాస్ ఉంది. సో ఎక్స్ప్రెస్ సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ అంటే ఇది తీసుకుంటాను. ఎక్స్ప్రెస్ సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ అంటే కూడా తీసుకుంటాను. ఓకే, బికాజ్ 1/cos తో డివైడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది 1 అయిపోతుంది అండ్ ఇది 1/secant. అలాంటి కేసెస్లో తీసుకోవచ్చు. బట్ మనకి ఏమడిగారమ్మా? ఎక్స్ప్రెస్ సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ అని అన్నారు. సో కాట్ ఏ రేషియో ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ ఇక్కడ కొసీకెంట్ అంటే 1/sin కదా. సో అంటే ఇక్కడ ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీలో మనకు కావాల్సిన సైన్ ఉంది, కాట్ ఉంది. సో అందుకని నేను ఈ పర్టికులర్ ఐడెంటిటీని మాత్రమే కన్సిడర్ చేశాను. ఓకే, సో నౌ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మనకి సైన్ కావాలమ్మా. మెయిన్ సైన్నే కదా మనం ఎక్స్ప్రెస్ చేయాల్సింది. సో అందుకే కొసీకెంట్ స్క్వేర్ ఏని 1/sin స్క్వేర్ ఏ అని రాస్తాము. రాయొచ్చా? ఓకే, సో ఇక్కడ ఏం లేకపోతే బై 1 ఉన్నట్టేనా? సో ఇప్పుడు మనము ఫ్రాక్షన్స్ని రివర్స్ చేస్తాము. 1/cot స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ. సో మనం సైన్ స్క్వేర్ ఏ అంటే సైన్ ఏని ఎక్స్ప్రెస్ చేయాలి కదా. సో సైన్ స్క్వేర్ ఏని నేను ఎల్హెచ్ఎస్లో రాస్తాను. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/cot స్క్వేర్ ఏ ప్లస్ 1. ఏ ఈజ్ ఈక్వల్ టు బీని బీ ఈజ్ ఈక్వల్ టు ఏ అని కూడా రాయొచ్చు కదా. సో నౌ ఓకే, మనకు కావాల్సింది సైన్ ఏ మాత్రమే. సో ఈ స్క్వేర్ని నేను అటు పంపిస్తాను అనమాట. సో అప్పుడు ఏమైపోతుంది? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/cot స్క్వేర్ ఏ ప్లస్ 1. అండ్ దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ అంటే న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్కి అప్లికబుల్ అవుతుంది కదా. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు √1 అంటే 1/√cot స్క్వేర్ ఏ ప్లస్ 1. సో ఈ విధంగా సైన్ ఏని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏలో ఎక్స్ప్రెస్ చేసాము. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√cot స్క్వేర్ ఏ ప్లస్ 1. ద సేమ్ వే ఓకే, సీకెంట్ ఏ. ఇకపై సీకెంట్ ఏని మనం ఇక్కడ ఇచ్చిన సీకెంట్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏలో ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేద్దాం. సో అందుకోసమని నేను మన సెకండ్ ఐడెంటిటీని కన్సిడర్ చేస్తున్నాను. దట్ ఈస్ 1 + tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ. సెకండ్ ఐడెంటిటీనే ఎందుకు తీసుకోవాలి మేడం అంటే మనం ఎక్స్ప్రెస్ చేయాల్సింది సీకెంట్ ఏనే కదా. సీకెంట్ ఏ ఈ ఫార్ములాలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా. మరి ఎక్స్ప్రెస్ చేయాల్సింది కాట్ ఏలలో కదా. tan అంటే 1/cot ఏనే కదా. సో అందుకని నేను ఈ పర్టికులర్ సెకండ్ ఐడెంటిటీని మాత్రమే కన్సిడర్ చేశాను. ఓకే, సో సీకెంట్ స్క్వేర్ ఏని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుందాము. సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ ఏ. నెక్స్ట్ secant square a is equal to 1 plus tan square a can be written as 1/cot square a. ఓకే, సో అండ్ ఇక్కడ ఈ cot square a ని LCM తీసుకోండి. సో 1 × cot square a ప్లస్ 1. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ స్క్వేర్ అటు వెళ్తే ఏమవుతుందమ్మా? స్క్వేర్ని మనము లేదా రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. లేదా secant a is equal to square root of cot square a plus 1/cot square a. సో ఇక్కడ ఉన్న ఈ స్క్వేర్ రూట్ న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్ రెండింటికి అప్లికబుల్ అవుతుంది కదా. సో square root of cot square a plus 1/square root of cot square a, and that is equal to secant a is equal to square root of cot square a plus 1/cot a. సో secant a ని కూడా మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ cot a లో ఎక్స్ప్రెస్ చేసాము. ఓకే,
సో ఫైనలీ అండ్ ఇంకేముందమ్మా tan A. సో సింపుల్గా tan Aని ఇన్ టర్మ్స్ ఆఫ్ cot Aలో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు tan A అంటే సింపుల్గా రెసిప్రోకల్ ఆఫ్ cot A అనే కదా 1/cot A. Cot A is reciprocal of tan and tan is reciprocal of cot. So simply tan A can be written as 1/cot A. సో ఈ విధంగా మనము sin A, secant A, tan A లని ఇన్ టర్మ్స్ ఆఫ్ cot A లో ఎక్స్ప్రెస్ చేసాము. ఈ విధంగా ఈ త్రీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మాత్రమే కాదు, ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అయినా సరే cot A లలో మాత్రమే కాదు, వేరే ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్. Write all the other trigonometric ratios of angle A in terms of secant A. Other trigonometric ratios అంటే ఏంటి? sin A, cos A, tan A, cot A, cosecant A. సో ఈ 5 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ secant A లో ఎక్స్ప్రెస్ చేయాలంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ sin A ని రాద్దాము. ఓకే, సో అందుకని మన ఫార్ములా ఫస్ట్ ఐడెంటిటీ ఉంది కదమ్మా, cos square A plus sin square A is equal to 1. లేదంటే sin square A plus cos square A is equal to 1 అన్నా కూడా ఒకటే, బోత్ ఆర్ సేమ్. ఓకే, మనం sin Aని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాం కాబట్టి sin square Aని ఇటు ఉంచి cos square అటు పంపించేస్తే మనకి ఏమైపోతుందమ్మా 1 minus cos square A అవుతుంది. నెక్స్ట్ sin square A is equal cos square Aని 1/secant square A అని రాయొచ్చా? అంటే కాస్ని రెసిప్రోకల్ చేస్తే secant వస్తుంది. సో సైన్ స్క్వేర్ ఏ కదా, స్క్వేర్ నోట్ అటు పంపించండమ్మా, ఏమైపోతుంది 1 minus 1/secant square A. సో ఇక్కడితో చేసి ఆపేయచ్చు. లేదు ఇంకా సింప్లిఫై చేస్తాము అంటే sin A is equal to square root of, ఇక్కడ LCM తీసుకోవచ్చు, secant square A minus 1. సో sin A is equal to square root of secant square A minus 1 by డినామినేటర్కి కూడా రూట్ అప్లికబుల్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి secant A. సో మనం ఫైనలీ sin Aని ఇన్ టర్మ్స్ ఆఫ్ secant Aలో ఎక్స్ప్రెస్ చేసాము. సో అదేవిధంగా సెకండ్ బిట్, సో ఇక cos Aని కూడా మనం secant Aలో రిప్రజెంట్ చేద్దాం. ఓకే, cos A is just the reciprocal of secant A కదా, 1/cos A అంటే secant A, 1/secant A అంటే cos A. సింప్లీ cos A ఈక్వల్ టు 1/secant A. సో tan. సో మనకు ఐడెంటిటీ తెలుసు కదమ్మా, వి నో దాట్ 1 plus tan square A ఈక్వల్ టు secant square A. సో దెన్ tan square A ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1ని అటు పంపించండి, secant square A minus 1 అయిపోతుంది. సో మనకు కావాల్సింది tan, ఈ స్క్వేర్ని అటు పంపిస్తే ఏమైపోతుందమ్మా రూట్ ఓవర్ secant square A minus 1. సో ఈ విధంగా tan Aని కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ secant Aలో రిప్రజెంట్ చేసాము. సో cot Aని ఎక్స్ప్రెస్ చేద్దాము ఇన్ టర్మ్స్ ఆఫ్ secant Aలో. ఓకే, cot A కెన్ బి రిటన్ యాజ్ cos A by sin A. cot Aని cos A by sin A అని రాయొచ్చమ్మా. సో నెక్స్ట్ cot A ఈజ్ ఈక్వల్ టు cos A అంటే 1/secant Aనే కదా, 1/secant A by sin A ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ secant square A minus 1/secant A. సో డినామినేటర్లో ఉన్న secant A మనకి క్యాన్సిల్ అయిపోతే cot A is equal to 1/square root of secant square A minus 1. cosecant A in terms of secant A లో ఎక్స్ప్రెస్ చేయాలమ్మా. cosecant A అంటే 1/sin A నేనా, అండ్ sin A మనం ఇక్కడ ఆల్రెడీ డిరైవ్ చేసాం కదా, ఐ మీన్ sin Aని secant A లో ఎక్స్ప్రెస్ చేసాం కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ secant A అని. సో 1 by that particular value, square root of secant square A minus 1/secant A. సో రెసిప్రోకల్ రివర్స్ అవుతుంది, cosecant A is equal to secant A by square root of secant square A minus 1. సో ఇదే విధంగా జస్ట్ sin A, cos A, tan A వీటిని secant Aలో మాత్రమే కాదు, ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోని మరొక ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో కూడా మనము ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. సో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మీ స్కూల్స్లో ఏదైనా అడిషనల్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి వర్క్ షీట్స్ ఇచ్చి ఉంటే అండ్ మీకు సొల్యూషన్స్ తెలియకపోతే కమెంట్ సెక్షన్లో అడగండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.